హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. ఈరోజు మనం రైస్ కుక్కర్లో, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ ఎలా వండాలో చూద్దామండి. అన్నం ఎలా వండాలో చూద్దాం. ఎందుకంటే చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే నేను కూడా కొత్తలో నాకు కూడా సరిగ్గా తెలియలేదనమాట ఎలా చేయాలి ఏంటి అని. అందుకని అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అండి. ఓకే, ఇదండి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఇలా ఉంటుందండి, అందరికీ తెలుసు కదా. ఓకే, దాంతో పాటుగా మనకి ఇలా మాకైతే 2 గిన్నెలు ఇచ్చారు కండి, ఎందుకంటే ఇది పానాసోనిక్ కాబట్టి. మీరు తీసుకునే కుక్కర్ ఇప్పుడు చాలా మోడల్స్ లో 2 డిషెస్ ఇస్తున్నారండి, ఇలా అల్యూమినియం డిషెస్ అనమాట ఇవి. దీంట్లో ఈ ప్లేట్ కూడా ఇలా ఇస్తారండి. ఇలాంటివి 2 గిన్నెలు ప్లస్ ఇలా మూత ఉంటుందండి దీనికి. ఓకే, సో ఏమేం చేద్దామంటే మనం ముందుగా దీంట్లో మనం ఇది పెట్టేసుకుని కుక్కర్లో రైస్ మాత్రం ఇందులో వేసి కడక్కండి, ఓకేనా? ఎందుకంటే మీరు వార్చుకోవడానికి అది కష్టంగా ఉంటుంది కడిగేటప్పుడు. ఓకే, ఇలా విడిగా ఒక బౌల్లో మీరు రైస్ వేసి వాష్ చేసి ఉంచేసుకుని, కడిగేసి ఉంచేసుకుని, ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేద్దాం. అడుగున ప్లేట్ ఖచ్చితంగా వేయాలండి. ఓకే, మీరు కనుక ప్లేట్ వేయకపోతే ఏమవుతుందంటే అడుగంటిపోతుందండి, బాగా అడుగంటిపోతుంది అన్నమాట. అసలు పనికి రాకుండా ప్లేట్ వేసినా కూడా కొంచెం అడుగంటదు, కానీ కొంచెం అన్నం ఎలా అతుకుపోతుందండి అందులో. సో మీరు ప్లేట్ ఖచ్చితంగా వేయండి. ఓకే, ఇప్పుడు నేను 1 కప్పు తీసుకున్నానండి బియ్యం. సో దానికి సరిపడా మనం జనరల్గా 2 కప్పులు నీళ్ళు పోస్తాం కదండి, అలా 2 కప్పులు నీళ్ళు పోసేసేయండి. 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు. అయితే మనం మామూలు కుక్కర్లో లాగా ఈ రైస్ కుక్కర్లో మీకు అడుగున తడి ఉండదండి, అస్సలు తడి అనేది ఉండదు. బాగా పొడిలాడుతుంది అనమాట. నిజంగా చెప్పాలంటే అసలు బాగా మనకి బిర్యానీ రైస్ కనుక మనకి ఎలా పొడిలాడుతుంటుందో అలా ఉంటుంది అనమాట రైస్. మీకు కనుక కొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా పోసుకుంటే మంచిది. కొంచెం మరీ ఎక్కువ పోయకండి, కొంచెం మీకు చూసుకోండి ఎలా కావాలి అలా పోసుకుని మీరు అప్పుడు దీన్ని ఆన్ చేసుకుందామండి. స్విచ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మీరు ఇక్కడ కింద స్విచ్ ఉంటుందండి, దాన్ని మనం ఆన్ చేసేద్దాం. ఇదిగోండి, కనబడుతుందా స్విచ్ మీకు? చూడండి, ఇక్కడ స్విచ్ ఉంది కదండి, ఆ స్విచ్ మనం ఇప్పుడు ఆన్ చేసేసుకుందాం. ఓకే, కనబడుతుంది కదా, రెడ్ లైట్ వెలుగుతుంది కదండి, ఆ స్విచ్ని మనం ఆన్ చేసేసుకున్నాం. ఇలా కిందకి అండి బటన్, ఒక్కొక్క రైస్ కుక్కర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మూత పెట్టేసుకుందాం, ఆన్ చేసి ఇలా మూత పెట్టేసుకుందాం. అది ఆటోమేటిక్గా అయిపోయి మీకు ఆఫ్ అయిపోతుందండి. ఆన్ చేసినప్పుడు ఇలా ఉంటుందండి, ఇలా పైన కనబడుతుంది కదా మీకు, పైన రెడ్ లైట్ వెలుగుతుంది చూడండి, కుకింగ్ అని. కుకింగ్ కనబడుతుంది కదా, అయిపోయాక మీకు ఈ రెడ్ లైట్ కిందకి వచ్చేస్తుందండి, వామ్లోకి వచ్చేస్తే అప్పుడు అయిపోయినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్దండి. వెరీ సింపుల్.